హాయ్ అండి. నేనండి మీ బెజవాడ బేబక్కండి. ఈరోజైతే ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చానండి. ఎక్కడ అనుకుంటున్నారా? విక్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్‌లో ఇచ్చాను. చాలా చాలా బా అయింది. పప్పు గారైతే మహా అద్భుతంగా చేశారు ఇంటర్వ్యూ. ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ. సో డోంట్ మిస్ వాచింగ్ దిస్ స్పెషల్ చిట్ చాట్ విత్ బెజవాడ బేబక్క ఆన్ విక్రమ్ టీవీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. గెస్ట్ కన్నా చాలా మంచి తన వెంటే ఉంటుందని అనుకుంటుంటారు. ఆ మంచితనంతోనే మన బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ మన బేబక్క గారు మనతో ఉన్నారు. ఆ మంచితనమే తను బయటికి ఫస్ట్ వీక్‌లోనే బయటికి రావాల్సి వచ్చిందని అనుకుంటున్నాను నేను. మరి తను మంచిదా, గయ్యాడదా లేకుంటే ఫన్నీయా అన్నది తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ బేబక్క. హాయ్ పప్పు గారు. ఎలా ఉన్నారు? అలానే ఉన్నా. మీ పేరు భలే ఉందండి వెరైటీగా. కదా? ఆ! ఓకే. మీ రియల్ నేమ్ ఏంటి? నా రియల్ నేమ్ అహ్మద్. నైస్ నేమ్. ఓకే. 2 బావున్నాయి. అంటే పప్పు అంటే చాలా ముద్దుగా అంటే బేబీ, నేను బేబక్క ఎట్లాగో పప్పు. మీకు పప్పు. అలాగా. అంటే మీ ఫీచర్స్ కూడా ముద్దు ముద్దుగా, బొద్దు బొద్దుగా. నేను అసలు ఫస్ట్ చూడంగానే ఇదేంటి లోకేష్ గారిలాగా ఉన్నారు. ఓహ్! నారా లోకేష్ లాగా ఆయన కజిన్ ఏమో అనుకున్నా నేను. ఓహ్! థాంక్ అమ్మో! యూ. ఈయన ఛానల్ ఓనర్ ఏమో బాబోయ్! ఏంటి అనుకుంటున్నా నేను. ఓహ్! థాంక్ యూ. థాంక్ భయం యూ. వేసింది నాకు. ఓకే. బట్ తర్వాత తెలిసింది హ్మ్. మీరు పప్పు అని. ఓకే. పప్పని తెలిసిపోయింది అప్పుడే. పప్పు. ఓకే. హ్మ్. పప్పు అంటే ఇష్టమా? తింటుంటారా? ఎందుకండి పప్పును గుర్తు చేస్తారు? హ్మ్. ఆ అదే పప్పు గదా! వల్ల బయటకొచ్చాను గదా! ఓకే. ఇంకొకటి మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే ఒక గిఫ్ట్ ఇస్తాను. పోయేటప్పుడు ఇస్తాను. ఇప్పుడు చూపెడతాను. ఆ! ఓకేనా? ఆ! మీ ఫేవరెట్ ఇది. వద్దు. నాకు కనపడుతుంది. నాకొద్దు. నా కంటికి టేక్ చూపించొద్దు దిస్ ప్లీజ్. బేబక్క గారు. అది కూడా పాత కుక్కర్ ఇస్తున్నారా? యెస్. పోనీ ఇచ్చేదేదో కొత్త కుక్కర్ అని ఇస్తే ఇంటికి తీసుకెళ్ళేదాన్ని గదా! అంటే కొత్త కుక్కర్ ఇస్తే ఏమైతది? విజిల్ ఎన్ని సేపు కొడతది? ఏంటిదన్నది మీకు కన్‌ఫ్యూజ్ ఉంటారు గదా! ఇంటర్వ్యూ రేపైతే ఆ! టైం ఉండేది కొత్త కుక్కర్‌కి. అవును. కొత్త కుక్కర్ వచ్చేది. ఓ పని చేద్దాం. ఓకే. మీరు ఎలాగో చూపించారు కాబట్టి నేను అడ్రెస్ ఇస్తా. ఆ! నా ఇంటికి కొత్త కుక్కర్ పంపించండి. ఓకే. అర్థమైందా? సరేనా? అది. ఈ విజిల్స్ ఎంత కొడతదండి కుక్కర్? మీకు ఫేవరెట్ కుక్కర్? నా ఫేవరెట్ కుక్కర్ ఎన్ని విజిల్స్ ఇస్తది ఇది? అదైతే 3 వస్తది. 3 అయితది. అక్కడైతే అసలు విజిల్స్ సరిగ్గా వచ్చేది కాదు. ఓకే. అందుకే నేను దాన్ని ఆపరేట్ చేయడం తెలియక ఆ! అంటే దాన్ని మాన్యువల్ అది చూడలేదు నేను. ఓకే. అంటే అది అంగార గ్రహంలో తయారు చేయబడిన కుక్కర్ అది. ఓకే. సో అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మాకు అర్థం కాలేదు ఫస్ట్. ఓహ్! అది అసలు ఎలా ఆపరేట్ చేయాలని. మనం లాస్ట్ టైం రాకెట్ పంపించినప్పుడు చూసాం కానీ ఆ కుక్కర్ తెప్పించాలని నాకు తెలీదు. తెలియదు. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాక చూసాను. అరెరే! ఇట్లా లేదు అది. అది ఇంకా అది చెప్పాను కదా! అంగార గ్రహం నుంచి నా వాచ్ ఈ మెటల్‌తో తయారు చేశారో, ఓకే. ఆ కుక్కర్ కూడా అదే కలర్ ఉంది. గమనించండి మీరు. కానీ మీకు ఈ కుక్కర్ ఎన్ని కోట్లు తెలుసా మీకు? ఇది అదా? డూ యూ నో థిస్? హౌ కోట్లు? యూ నో? వాట్ ఇస్ ద కాస్ట్? ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 1500 కోట్లు. ఓన్లీ కోట్లు నాట్ పాయింట్లు. 1500 కోట్ల డొక్కు 15 కుక్కర్. సోది చెప్పొద్దు. నిజమండి. ఆహా! ఇది మెర్క్యూరీ నుంచి తెప్పించాం మేము. ఏదే? మెర్క్యూరీ. ఏం క్యూరీ? Mercury. It is the mercury. See, this polished totally mercury, and this is totally మనకు స్కై బ్లాక్ అయిపోతుంది చూడండి. బ్లాక్ అయిపోయిన తర్వాత నల్లదనం తీసేసి ఇది విజిల్ తయారు చేయడం జరిగింది. ఇగో ఇది కూడా బ్లాక్ మొత్తం స్కైది ఇది టోటల్లీ. యునో ఇంత కాస్ట్లీ కుక్కర్ ఇది. అండ్ దీంట్లో పప్పు గిప్పులు ఉడకవండి. ఓన్లీ మనుషులే ఉడుకుతారు. అర్థమైంది. జస్ట్ నన్ను ఇవాళ ఉడకబెడదాం అనుకుని డిసైడ్ అయ్యారు. 1500 కోట్ల 1500 కుక్కర్ అంట. కోట్ల చూపించండి అమ్మా కుక్కర్. చూడండి 1500 కోట్లు. దాంతో నేను చంపేయండి బెటర్. నో చంపొద్దు ఇది ఉడకాలి. ఉడుకుతా ఉడకాలా? యా ఉడకాలి. ఉడకాలి. రా ఓకే. రోల్ అవ్వాలి. ఓకే. ఓకే దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే. వెళ్ళేటప్పుడు అది ఇస్తాను. పప్పు గిప్పు ఉరకదు అది. నో అందులో. ఉరకదు. ఉరకదు. యా మనుషుల్ని ఉరకబెడతాం అందులో. చీప్ గా పప్పులు ఉడకేయద్దు. 1500 మనుషుల్ని కోట్లు. ఉరకబెడతాం. ఓన్లీ మనుషులు కాస్ట్లీ మనుషులు. ఉడక అనుకోరు. ఓకే. ఉరకబెడతాం. ఉడక వారక కాదు అది. ఆ వారక నువ్వు బారకావు కాదు అది. ఇట్స్ ఓకే. వారక. ఓకే. అండ్ వి షుడ్ బి లైక్ వంగటం దొల్లటం పొరలటం కాదు. ఓకే. తాగిస్తే పరిపొరవే. తాగేస్తే పాడిపోవడమే దానికి మన కానీ బ్రాండ్ అంబాసిడర్ అంటే ఉన్నారులే మా గురువు గారు. ఎందుకు ఆయన గురించి తెలుసుకోవడం. ఇంత టాలెంట్ పెట్టుకొని మీరు బిగ్ బాస్ నుంచి గంట ఎందుకు పడ్డారు? ఎందుకంటే వాళ్ళతో తోసేసి తాలిపేశారు కాబట్టి. అయ్యయ్యో తోసేటప్పుడు కొంచెం బలంగా ఉండాలుండే. ఎంత బలంగా ఉన్నా తోసేశారు. అయ్యయ్యో ఆ బలం పనికి యాక్చువల్లీ రాలేదు. తోయలేదు. ఆ, ఎరిపోమన్నారు. ఎరిపోతే ఎక్కడ తోస్తారని నేనే వచ్చా. ఓకే. వెళ్ళిపోక ముందు కూడా మీరు ఒక మాట అన్నారు. పంపియండి బిగ్ బాస్ వండడం తప్పుతుంది అన్నారు. యాక్చువల్లీ నేను నాగార్జున సార్తో చాలా క్యాజువల్ గా చెప్పాను. ఆ, ఎలిమినేట్ మీ సార్, నా వల్ల కాదు సార్ వీళ్ళకి 24 గంటలు వంట వండటం. సార్ మా ఇంటికి వెళ్తా సార్, నాకు ఇట్లాంటి వండాల్సింది. నేను యాక్చువల్లీ మా ఇంట్లో వండను అంతా. ఓకే. స్విగ్గీ జొమాటోలే. ఉమ్, సార్ మా ఇంటికి వెళ్ళిపోతాను సార్, నాకు ఇట్లా వండాల్సిన అవసరం ఉండదు అన్న. అచ్చా. నేను ఏదో క్యాజువల్ గా చెప్పా.
తదాస్తు కట్ దేవతలు చేస్తే ఉంటారు గంట కదా తర్వాత బేబక్క యు యువర్ ఆర్ ఎవిక్టెడ్. నేను చాలా క్యాజువల్ గా చెప్పాను, ఆ, కానీ ఆయన మాత్రం చాలా సీరియస్ సీరియస్ తీసుకున్నారు. గా తీసుకున్నారు. పైన తదాస్తు దేవతలు ట్రోల్స్ కూడా అన్నారు. వచ్చినాయి యా చూసారా. అవును. ఇంత అవును. అమాయకంగా టీచర్ దీనికి పోతుంటే అడుగుతారు అంత అమాయకంగా పంపించండి ఆయన నాగార్జున గారు. ఆయన బేబక్క అంటే ఊరుకండి సార్ బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను. ఇలా అవును. కొన్ని డైలాగులు బాగా పేలినాయి అక్కడ. చాలా పేలినాయి. ఇంకా ఉంటే ఇంకా చాలా ట్రోల్స్ అయితే చాలా పేలేటి. అవునవునవును. కానీ ఇంత టాలెంట్ అసలు అనిపియలేదా? నేను ఉన్న బేబక్కని ఏంటిది వాళ్ళని అండర్‌స్టాండింగ్ చేసుకోవడం టైం పట్టిందా మీకు 'బిగ్ బాస్‌లో'? అర్థం చేసుకుందాం అని వాళ్ళ మొఖంలో మొఖం పెట్టి చూసా ఇట్లా. పప్పు హ్మ్. గారిని ఎలా అయితే పప్పు చంద్రముఖి ఇప్పుడే ఆ! ఆహ్వానిస్తుంది. పప్పు గారిని ఎలా గమనిస్తానో అలా గమనిస్తానికి ట్రై చేశా. ఓకే. అలాగే సోనియా కళ్ళల్లో ఇలాగే చూస్తున్నా. హ్మ్. "అక్క మీరు అట్లా చూడకండి అక్క, నా మొఖంలో మొఖం పెట్టి నాకు అన్‌కంఫర్టబుల్ అయితుంది" అవును. అని చెప్పింది. ఓకే. ఎందుకు నాకేదో అర్థం గాక నీ ఎంక చూస్తున్నాను తనేదో చెప్పింది. అంటే అప్పుడేదో గేమ్ అవుతుంది. అదే. అర్థం గాక చూస్తున్నానంటే నాకు అన్‌కంఫర్టబుల్ మస్తు అన్‌కంఫర్టబుల్ అయితందక్క అంది. హ్మ్. అప్పటి నుంచి నేనన్నా 'బిగ్ బాస్' ఏమన్నా చూడొద్దన్నాడా? మొఖంలో మొహం పెట్టి చూడొద్దన్నాడా? అసలు అంటే ఇలా అదే. చూడకూడదా అదే. అన్న. అది వచ్చిందో లేదో టెలికాస్ట్ అయిందో లేదో నాకు అదే. తెలీదు. అవును. యేసే ఉంటారు. అవును. అట్లా ఇలాంటి చేస్తారు. కొట్టుకోవడాలు, బిందెల దగ్గర కొట్టుకుంటారు చూడండి, అలాంటివి బాగా యేస్తారు. అవును. మంచి మంచి మాటలు ఎయ్యరు. అవును. నేను అది కూడా గమనించా. ఓకే. అది దే కూడా వాంట్ కాంట్రవర్సీ ఉంది. థాంక్ యూ. కానీ ఈసారి నన్ను పిలిస్తే అదే చేస్తా. Like, share, subscribe to Vikram TV.